ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు సీమోను పేతురు గారు వారి స్నేహితులు కూడా రాత్రంతా ప్రయాసపడ్డారండి. ఒక్క చేపైనను కూడా వారికి దొరకలేదంట. సీమోను పేతురు కూడా మన వంటి మనిషే. ఆయనకున్న వృత్తి ప్రకారము ఆ చేపలు పట్టుకుని వాటితో తన జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాత్రంతా ప్రయాసపడ్డాడు. వారికి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించాడు. వారు ఏదైతే ఆ వృత్తిలో మెలకువ కలిగి ఉన్నాడో ఆ మెలకువంతా తెలుసుకుని రాత్రంతా వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదండి. కానీ ఎప్పుడైతే అతని ధోనిలోకి యేసయ్యను అంగీకరించి ఎక్కించుకున్నాడో, ఎప్పుడైతే యేసయ్య మాటకు లోబడి తన ధోనిను లోతుకు నడిపించాడో, ఇది వరకు ఎన్నడూ చూడనంత విస్తారముగా చేపలు పడ్డంతో పాటు ఆ పడవ కూడా మునిగిపోయేంత విస్తారమైన సమృద్ధి ఆ రోజు దేవుడు సీమోను పేతురుకి దయచేశారు. ఆ తర్వాత మాట ఇది, విస్మయం ఉందారంటండి. వారి జీవితంలో ఎన్నడూ చూడనంత సమృద్ధి దేవుడు దయచేశారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఏ పరిస్థితుల్లో ఉండి, అయ్యా ఈ అప్పు తీర్చుకోవడానికి రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఈ కష్టాలు తొలగించడానికి ప్రయాసపడ్డానయ్యా, శుభకార్యము చేయడానికి ప్రయాసపడ్డానయ్యా, ఇది పొందుకోవడానికి ప్రయాసపడ్డానయ్యా, ఇది విడుదల పొందుకోవడానికి ప్రయాసపడ్డానయ్యా అని ఎంతో దుఃఖముతో వేదనతో నీవు ప్రయత్నాలు చేసి అలసిపోయి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావా? నీ తండ్రి చెప్తూ ఉన్నాడు, ఆనాడు ఏ విధంగా అయితే సీమోను పేతురు గారికి సమృద్ధి దయచేశాడో, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా గొప్ప సమృద్ధి నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. నువ్వు విస్మయం ఉండేంత గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నారు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు అద్భుతాన్ని చేసే దేవుడు. అటువంటి దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తున్నప్పుడు నువ్వెంత మాత్రము సిగ్గుపరచబడవు, ఎంత మాత్రము కన్నీరు నీకు పానమవ్వదు. ఏ విధంగా అయితే దేవుడు ఆనాడు గొప్ప కార్యము చేసి అతన్ని ఆశీర్వదించారో, ఈరోజు ఈ వాగ్దానం నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో, ఎటువంటి పరిస్థితుల మధ్య వింటూ ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ లేమిలో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో దేవుడు అద్భుతంగా కార్యం చేసి గొప్ప కార్యాల వైపు నిన్ను నడిపించబోతూ ఉన్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క విన్నపం ఏంటో తెలుసా? ఆనాడు సీమోను పేతురు దేవుని ఎదుట మోకరిల్లు అంటాడు కదా, నేను పాపము చేసిన వాణ్ణయ్యా, నన్ను విడిచిపెట్టుకో అని చెప్పి తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు, మనవి చేశాడు దేవునితో. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవైనా నేనైనా సరే దేవుని ఎదుట మోకరించి, అయ్యా నా తప్పులు, నా అపరాధములు, దోషములు క్షమించయ్యా, మమ్మల్ని పవిత్రులుగా చెయ్యయ్యా, మమ్మల్ని దీవించయ్యా అని ఒక్క ఒప్పుకోలు కలిగిన ప్రార్థన, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మనం చేయగలిగితే గనక నువ్వు గొప్పగా దీవించబడబోతూ ఉన్నావు, ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. అనేక మందికి ఆనాడు పేతురు గారు ఏ విధంగా అయితే దీవెనకరంగా ఉన్నారో, ఈరోజు నీవు నీ కుటుంబము కూడా అనేక మందికి అప్పిచ్చువారుగా దీవెనకరంగా ఉండబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.